దేవగురువుగా బృహస్పతి బదులు విశ్వరూపుడు. కశ్యప ప్రజాపతి మరొక భార్య దితి. ఆ దితి కుమారులే దైత్యులు. ఆ దైత్యుల చెల్లెలైన రచన అనే కన్యను త్వష్ట అనేవాడు వివాహమాడాడు. ఆ దంపతులకు మహాబలాఢ్యుడైన విశ్వరూపుడు జన్మించాడు. ఒకప్పుడు దేవతల గురువైన బృహస్పతి దేవేంద్రునిపై కోపించి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవతలు విశ్వరూపుణ్ణి తమకు గురువుగా ఎన్నుకున్నారు అని చెప్పగానే శుకయోగీంద్రుణ్ణి పరీక్షిత్ నరేంద్రుడు ఈ విధంగా ప్రశ్నించాడు. యోగీంద్ర, దేవతల గురువైన బృహస్పతికి దేవతల మీద కోపం ఎందుకు వచ్చింది? అందువల్ల దేవతలకు ఎటువంటి ఆపద వాటిల్లింది? అది ఏ విధంగా తొలగిపోయింది? అది ఎంత నాకు వివరించి చెప్పండి. ఈ విధంగా అడిగిన పరీక్షిత్తుకు శుకయోగీంద్రుడు ఇలా చెప్పసాగాడు. ఒక మాటు ఇంద్రుడు ముల్లోకాలకు నేనే ప్రభువును అనే అహంకారంతో మైమరచి సన్మార్గాన్ని అతిక్రమించాడు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, అశ్విని దేవతలు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, ఉరగులు మొదలైన 3 దేవతలతో కొలువు తీర్చాడు. మునీంద్రుళ్ళు అతన్ని స్తుతిస్తున్నారు. రంభాది అప్సరసలు ఆడుతూ పాడుతూ ఉన్నారు. నిండు పూర్ణిమ నాటి చంద్ర మండలం వలె విరాజిల్లుతున్న శ్వేత చిత్రం కన్నుల పండువ చేస్తున్నది. ఆకాశ గంగా తరంగాల వంటి వింజామరలతో దేవకాంతలు బంగారు కంకణాలు జారుతూ ఉండగా వయ్యారంగా వీస్తున్నారు. నవరత్న ఖచ్చితమైన సింహాసనం మీద శచీదేవితో కూడి ఇంద్రుడు కూర్చున్నాడు. దేవతల పరివారము కైవారం చేస్తున్నారు. దిక్పాలకులు సేవిస్తున్నారు. ఈ విధంగా సాటిలేని రాజసంతో ఇంద్రుడు వైభవ సాంద్రుడై నిండు కొలువై ఉన్నాడు. ఈ విధంగా దేవేంద్రుడు కొలువు తీర్చి ఉన్న ఆ సమయములో గురుతర ధర్మక్రియ నయ గురుండు, మరున్మంత్ర విషయ గురుండు, వచశ్రీ గురుండు, సమస్తామర గణ గురుండు, గురుండు అరుగుదెంచెను కొలువునకు నృపా. రాజా, ఆ సందర్భములో గొప్ప ధర్మశాస్త్ర విధుడు, నీతి విద్యా విశారదుడు, మంత్ర ఆలోచన పరుడు, సమస్త దేవతలకు గురుడు అయిన బృహస్పతి ఇంద్రుని కొలువు కూటంలో ప్రవేశించాడు. ఆ విధంగా సభలోకి వచ్చిన బృహస్పతిని చూసి దేవేంద్రుడు తన సింహాసనం దిగలేదు. ఆదరంగా ఎదురు పోలేదు. కూర్చుండటానికి బృహస్పతికి ఆసనం చూపలేదు. గౌరవ పురస్సరంగా స్వాగతం పలకలేదు. త్రిలోక సామ్రాజ్య మదాంధుడైన ఆ ఇంద్రుడు ఆ మహా తపస్వికి, ఆ దయామయునికి, ఆ దేవగురువుకు తగిన మర్యాద చేయలేదు. అలాగే కదలకుండా కూర్చున్నాడు. స్వర్గంలో ఉండిన ఆ దేవేంద్రుని సభకు వచ్చిన బృహస్పతి దేవేంద్రుని వైఖరిని చూసి అతని కన్నులగప్పిన రాజ్యాధికార అహంకారాన్ని గమనించి ఎంతో ఖిన్నుడై అప్రసన్నుడై తన గృహానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఎరుగమిన్ చేసినట్టి గురుహేళనమంతన్ ఎరింగి ఇంద్రుడు అచ్చరుపడి భీతి నొంది అతి చింతితుండై తలపూసి పల్కే. ఆ పరమ పవిత్రున్ లోకనుత భవ్య చరిత్రున్ విశేష పాద పంకరుహమున్ పూజసేయక అకర్మమును చేసి తిని అల్పబుద్ధినై. తెలియక చేసిన గురుధిక్కారాన్ని తెలుసుకున్న ఇంద్రుడు తాను చేసిన దానికి ఆశ్చర్యపడి భయపడి పశ్చాత్తాపాన్ని పొంది ఇలా అనుకున్నాడు. ఆ పరమ పవిత్రుణ్ణి, లోకంచే కొనియాడబడే ఆ భవ్య చరిత్రుణ్ణి, నా గురుదేవుణ్ణి గౌరవించి ఆయన పాదపద్మాలను పూజించకుండా ఉపేక్షించాను. అల్పబుద్ధినై చేయరాని కార్యం చేశాను. ముల్లోకాల ఐశ్వర్య మదం కన్నులు గప్పి కరుణామయుడైన నా గురువునకు, నా ఆచార్య దేవునకు రాక్షస భావముతో ఎగ్గు చేశాను. ఇక నాకు శుభం ఎలా కలుగుతుంది? నేను నా గురుదేవుడు వచ్చినప్పుడు సింహాసనం నుండి లేవలేదు. బ్రహ్మాండమైన పదవిని అధిష్ఠించిన మహారాజులు ఎటువంటి వారు వచ్చినప్పటికీ లేవవలసిన పని లేదని చెప్పే పండితులు ధర్మవేత్తలుగా తలంపబడరు. చెడు మార్గంలో నడుస్తూ కుచ్చిత బుద్ధిచే దుర్భాషలు ఆడుటయందు నేర్పరులైన వారు నీతి మార్గాన్ని తెలుసుకొనలేక రాళ్ల పడవ మాదిరిగా అధోగతి పాలై మునిగిపోతారు. కావునన్ లోక వందితున్ కార్య విచారిణి ఇంటికి ఏగి తత్పావన పాద పద్మములపై మకుటంబు గటిల్లన్ మ్రొక్కి తత్సేవ ఒనర్చి చిత్తము వశించి ప్రసన్నుని చేతునంచు ఆ దేవ విభుండు పోయెను అతి తీవ్రగతిన్ గురుధామ సీమకున్.
కాబట్టి లోకవందితుడు కార్యవిఘ్నుడు అయిన నా గురుదేవుని ఇంటికి పోయి ఆ మహాత్ముని పవిత్ర పాదపద్మాలపై కిరీటం సోకునట్లు నమస్కరించి చక్కగా సేవించి పూజించి నా మనస్సును కుదుటపరుచుకుంటాను అంటూ ఇంద్రుడు అతి త్వరితంగా బృహస్పతి గృహానికి పోయాడు. తన ఇంటికి దేవేంద్రుడు వస్తున్న సంగతి గుర్తించి బృహస్పతి అధ్యాత్మ మాయచే అదృశ్యుడయ్యాడు. అప్పుడు సురేంద్రుడు అంతటా పరిశీలించి చూసి గురుని జాడ కనుగొనలేక చిన్నబోయాడు. ఇట్లు సురేంద్రుడు వెళ్లిన విధమంతయు వేగుల వారి వల్ల రాక్షసులు తెలుసుకున్నారు. తెలివి తెచ్చుకొని అందరూ గుమికూడి శుక్రుణ్ణి ఆశ్రయించారు. ఆయన దయా దృష్టి వల్ల తమ శక్తిని పెంపొందించుకొని దేవతల మీదికి దండయాత్ర చేయడానికి మార్గము కనిపెట్టారు. వంచకులు, పాపాత్ములు, అవినీతిపరులు అయిన రాక్షసులు ధర్మ మార్గాన్ని వీడి దేవతలపైకి యుద్ధానికి సన్నద్ధులైనారు. గొప్ప ధనుస్సు, బాణాలు ధరించిన వారై రథాలు, గుర్రాలు, ఏనుగులు కదిలిరాగా రాక్షస సముదాయము దేవతా గణాలపై దండెత్తింది. దేవతలు కూడా తీవ్రంగా బ్రహ్మాండము బ్రద్దలయ్యే విధంగా వీర ఆలాపాలతో జయ జయ ధ్వనులతో సర్వ దిశలు సంక్షోభం చెందగా వీర ఆవేశంతో విజృంభించి రాక్షసులతో తలపడ్డారు. ఈ విధంగా దేవతలు రాక్షసులు పెచ్చు పెరిగిన మత్సరాలతో పరస్పరం పోరాడినారు. రాక్షస వీరులు శుక్రాచార్యుల వారి మంత్రశక్తితో మహాబల సంపన్నులై దేవతల మీద శస్త్ర అస్త్రాలు ప్రయోగించారు. దేవతలు రాక్షసుల పరాక్రమానికి శర పరంపరలకు తాళలేక పారిపోసాగారు. దానవ వీరులు ప్రయోగించే దారుణ మారణ అస్త్రాలకు తట్టుకోలేక దేవతలు దేహాలు చిల్లులు పడగా చికాకుపడి తలలు వీడి ఓడి పరిగెత్తారు. వారు ఆ విధంగా కలత చెంది రాక్షసులను ఢీకొనలేక చెల్లా చెదరుగా తొట్టుపడుతూ భయముతో పలాయనం చిత్తగించారు. ధనుజుల గర్భరేఖయును దానవ వీరుల అంపజోకయును మనుజ విశేష భోజనుల మచ్చరికంబు నిషాటకోటి ఏచిన బలశౌర్యమున్ తమకు సిగ్గును హాని మహాభయంబు నిర్గుణతన్ చేయు ఉమ్మలికన్ కోల్తలకు ఓపక పారిది ఆర్తులై. ఆ ధనుజుల అహంకారము, వారి శర పరంపర, వారి వీర విజృంభణము, వారి బల పరాక్రమాలు చూసి వేల్పులు దేవతలు సిగ్గుతో బాధతో భయముతో నిశ్చేష్టులైనారు. వారి ముందు నిలవలేక యుద్ధభూమి నుండి ఆర్తులై తొలగిపోయారు. అమరులు, విస్తృష్ట దానవ సమరులు, శరభిన్న దేహ సంతాపగుణ భ్రమరులు, దైత్య కిరాతక చమరులు, కమలజున్ కడకున్ చనరి భయ ఆర్తిన్. ఆ విధంగా సమరం చాలించి పారిపోయిన అమరులు దేవతలు వేటకాండ్రు వెంటబడిన చెమరి మృగాలలాగా క్షతగాత్రులై బ్రహ్మదేవుని సన్నిధికి చేరుకున్నారు. ఆ విధంగా చేరుకొని దాతకు దేవతా విభవ దాతకున్ పుణ్యజనానురాగ సందాతకు సర్వలోకహిత దాతకు వైదిక ధర్మ మార్గ నిర్ణేతకు ఉల్లసత్ విభవనేతకు సర్వ జగజ్జయాంగజ భ్రాతకున్ పుణ్యయోగి జన భావ విజేతకున్ మృక్కిరి ఆయడన్. దేవతలకు క్షేమం కలిగించేవాడు, రాక్షసులన్నా కూడా అనురాగం కలిగినవాడు, అన్ని లోకాలకు మేలు చేకూర్చేవాడు, వేద ధర్మాలను నిర్ణయించేవాడు, జగత్రయాన్ని జయించిన మన్మధునికి అన్నగారు, యోగీంద్రుల హృదయాలను లోగొన్నవాడు అయిన అటువంటి విధాతకు ఆ విభుదులు దేవతలు ప్రణమిల్లగా బ్రహ్మ చిరునవ్వు నవ్వాడు. వారికి అభయం ఇచ్చాడు. దేవేంద్రాది దేవతలకు కరుణా సముద్రుడైన బ్రహ్మ అభయమిచ్చాక వారితో ఇలా అన్నాడు. బలవంతంగా మీరు చేయకూడని పాపకార్యం చేశారు. మిమ్మల్ని ఏమనాలి? మీరు పుట్టినప్పటి నుండి బుద్ధులు చెప్పి లోకాలను పరిపాలింపమని పట్టం గట్టి మిమ్మల్ని అభివృద్ధికి తెచ్చిన దయా సముద్రుణ్ణి, బ్రహ్మజ్ఞాన సంపన్నుణ్ణి దగ్గరికి చేర్చుకోకుండా ఐశ్వర్య మదముతో మితిమీరిన పొట్టక్రొవ్వుతో మీ గుట్టు బట్టబయలు చేసుకున్నారు. బ్రహ్మనిష్ఠుడైన గురువును గౌరవింపక గురుద్రోహం చేశారు. చేజేతులా చేసిన ఆ దోషం ఇప్పుడు మీకు శత్రు రూపంలో అనుభవానికి వచ్చింది. ఎంతో బలవంతులైన మిమ్మల్ని బలహీనులైన ఆ రాక్షసులు జయించడం అసాధ్యమైన విషయమే. కానీ వారు తమ గురువైన శుక్రాచార్యుణ్ణి పూజించి ఆయన మంత్రశక్తి చేత మళ్ళీ అపార శక్తి సంపన్నులు అయినారు. ఇప్పుడు వారు గర్వంతో ఎదురులేక తిరుగుతూ బ్రహ్మపదాన్నే ఆక్రమించటానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి రాక్షస నాయకులకు స్వర్గాన్ని గైకొనడం తృణప్రాయమైన పని. అభేద్యమైన మంత్రబలం కలిగిన శుక్రాచార్యునికి వాళ్ళు శిష్యులు.
ఇప్పుడు గోబ్రాహ్మణ భక్తులకు గోవింద భక్తులకు వారికి తప్ప తక్కిన రాజులకు కీడు మూడినట్లే. అందువల్ల మీరిప్పుడే త్వష్ట అనే మనువు కుమారుడైన విశ్వరూపుణ్ణి ఆశ్రయించండి. ఆయన మహా తపస్వి, సత్వగుణ సంపన్నుడు. అతన్ని పూజించినచో మీ కోర్కెలను సిద్ధింపజేస్తాడు, ఎటువంటి కష్టాలనైనను అణిచివేస్తాడు అని బ్రహ్మదేవుడు చెప్పగా దేవతల హృదయాలు కుదుటపడ్డాయి. వారు తెప్పరిల్లి బ్రహ్మ దగ్గర సెలవు తీసుకొని విశ్వరూపుని సన్నిధికి వెళ్ళి ఇలా అన్నారు: అన్నా, మేలగున్ నీకును నిన్ను అడుగను గోరి వచ్చినారము భవదీయ వనమునకును. తండ్రులకున్ నేడు సమయోచితంబులైన కోర్కులు వనన్ గూఢం చేసి చేకొనుము యశము. నాయనా, నీకు మేలగుగాక, శుభం కలుగుగాక. మేము నీ తండ్రికి సోదరులము. నీ తండ్రులమైన మా కోర్కెలను సమయోచితంగా తీర్చి యశస్సు గడించుకో. అందుకోసమే ఈ తపోవనానికి వచ్చాము. తండ్రికి సేవలు చేసే కుమారులకు చాలా పుణ్యం కలుగుతుంది. ఆ కుమారులు గుణవంతులు, బ్రహ్మచారులు అయితే వారికి గురుసేవ కంటే కావలసినది మరి ఏమున్నది? అదిగాక గురువు పరమాత్మ స్వరూపుడు, తండ్రి బ్రహ్మస్వరూపుడు, అన్న దేవేంద్ర స్వరూపుడు, తల్లి భూదేవి రూపము, సోదరి దయాస్వరూపుని, భావము ధర్మస్వరూపము, తాను అర్తి స్వరూపము, అభ్యాగతుడు అగ్నిదేవుని రూపము, సర్వ ప్రాణులు భగవంతుని స్వరూపము. కాబట్టి నాయన, అధికమైన ఆపదలో ఉన్న పితృజనులమైన మమ్మల్ని కాపాడు. నీ చల్లని చూపు చూసి శత్రుభయాన్ని పోగొట్టి సాటిలేని నీ తపో మహిమతో దరిచేర్చి రక్షించు. ఇంద్రాది దేవతలు తమకు వరుసకు కొడుకు అయిన విశ్వరూపుణ్ణి చూసి ఇలా అన్నారు: బ్రహ్మనిష్ఠుడైన నిన్నిప్పుడు మేము మా గురువుగా స్వీకరిస్తున్నాము. నీ తేజో విశేషం వల్ల శత్రు వీరులను సంహరిస్తాము. ఆత్మరక్షణ కోసం చిన్నవాడి పాదాలకు వందనం చేయటం దోషం కాదని వేదాలు చెబుతున్నాయి. అందువల్ల నీకు నమస్కరిస్తున్న మమ్మల్ని చేరదీసి మాకు పౌరోహిత్యం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇలా అంటున్న దేవతలను చూసి చిరునవ్వు మోముపై నాట్యమాడగా ఆ విశ్వరూపుడు వారితో ఇలా పలికాడు: మీరు కోరిన విధంగా నేను ఈ పౌరోహిత్యాన్ని అంగీకరిస్తే నా బ్రహ్మ తేజస్సు నశిస్తుంది. మీ ప్రార్థన ధర్మ విరుద్ధము. నా వంటి ఒక తపస్సి గూర్చి మీ వంటి పెద్దలు ఇంత తీయని పలుకులతో పొగడటం సరికాదు. అంతేకాక గురువుకు వేరుగా ధనాన్ని కూడబెట్టడం దేనికి? గురు శిక్షకు లోనై మంత్రకోవిదులై ధర్మనిరతులైన శిష్యులే కూడబెట్టిన ధనం గురువుకు. దానికి మించిన ధనం గురువుకు వేరే ఏముంటుంది? ఏమీ లేని వారికి కళ్ళములో చెదిరిపడిన గింజలను ఏరుకొని తిని జీవించే ఉంచవృత్తియే ధనం. ఆ వృత్తితో బ్రతుకుతూ సత్కార్యాలు చేస్తూ వారు సంతృప్తి చెందుతారు. అటువంటి వారు తిరస్కరించే పౌరోహిత్యాన్ని అంగీకరిస్తున్నాను. స్వార్థము వంచన లేకుండా మీ కోరిక నెరవేర్చి మీకు మేలు చేకూరుస్తాను అంటూ విశ్వరూపుడు ప్రతిజ్ఞ చేసి వారిని ఓదార్చాడు. తదేక నిష్ఠతో దేవతలకు ఆచార్యత్వాన్ని అంగీకరించాడు. భార్గవ విద్యాగుప్త స్వర్గశ్రీ ద్విగుణ ధనుజ సమధిక సంపద్వర్గములన్ విష్ణుమాయన అనర్గలగతిని తెచ్చి ఇంద్రునకు ఇచ్చెన్ నృపా. ఏ విద్య చేత రక్షితుండై వజ్రి దురంబులోనన్ అసురులను త్రుంచెను భావింపన్ అట్టి విద్యను శ్రీవరమాయా మతంబును చెప్పెను హరికిన్. శుక్రాచార్యుల మంత్ర ప్రభావం వల్ల రాక్షసుల సిరి సంపదలు దేవతల సంపదల కంటే రెండింతలు అయినాయి. అటువంటి రాక్షసుల ఐశ్వర్యానికి మించిన రాజ్య సంపదలను విశ్వరూపుడు విష్ణుమాయ వల్ల దేవేంద్రునికి సాధించి పెట్టాడు. ఇంద్రుడు రణరంగంలో రాక్షసులను ఓడించి సురక్షితంగా తన రాజ్యము సంపాదించగల విద్యను విష్ణుమాయ తత్వాన్ని విశ్వరూపుడు ఇంద్రునికి ఉపదేశించాడు. ఆ నారాయణ కవచం వల్ల దేవేంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందగలిగినాడు. ఇలా దేవతలకు బృహస్పతికి మారుగా విశ్వరూపుడు దేవతలకు గురువైన వైనాన్ని శుకుని మాటల ద్వారా విని పరీక్షిత్తు పద్మదలాక్షుడు జగన్నివాసుడు అయిన శ్రీకృష్ణుణ్ణి నిండు మనసుతో స్మరించాడు. దేవతలకు బృహస్పతి స్థానములో గురువైన విశ్వరూపుడు దేవేంద్రునికి శ్రీమన్నారాయణ కవచం మంత్రాన్ని ఉపదేశించటం వల్ల దానివల్ల దేవేంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందగలిగినాడని శుకుడు చెప్పినంతనే పరీక్షిత్తు ఇలా అన్నాడు: దేవతలు పూజించే పాదాలు కలిగిన ఓ మునీంద్ర, విశ్వరూప మునీంద్రుడు ఇంద్రునకు ఉపదేశించిన ఆ విద్యను ఏ విధంగా ఉపదేశించాడో తెలపండి. ఏ విద్య వల్ల ఇంద్రుడు సురక్షితుడై అవలీలగా శత్రువులను నిర్జించి
దేవతలందరూ ఆనందించగా కోరిన సంపదలను సంపాదించి సర్వలోకాలను స్వాధీనం చేసుకొని ఎలా పరిపాలించాడో ఆ విద్యా స్వరూపాన్ని వినగోరుతున్నాను, వీణుల విందుగా వినిపించండి అని అన్నాడు. అప్పుడు శుకయోగీంద్రుడు ఇలా అన్నాడు, విను. విశ్వరూపుడు ఇంద్రునికి అనుగ్రహించిన నారాయణ కవచం విజయాన్ని చేకూరుస్తుంది. ఊహించుటకు వీలు కాని ప్రభావం కలది నారాయణ కవచం. అది మహా ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అది రహస్యంగా కాపాడుకోదగినది. అటువంటి వైష్ణవి మాయా స్వరూపమైన ఆ కవచాన్ని విశ్వరూపుడు మహేంద్రునికి సాంగోపాంగంగా ఉపదేశించాడు. దాని విధానాన్ని నేను నీకు వినిపించుతాను. ఏకాగ్ర చిత్తంతో ఆకర్ణించు. ముందుగా కాళ్ళు చేతులు కడుగుకొని ఉత్తరముఖంగా ఉత్తమ ఆసనం మీద కూర్చోవాలి. అంగన్యాస కరన్యాసాలు చేసి మహిమాన్వితమైన ఈ కవచాన్ని ప్రయోగించాలి. షట్ చక్రాలతో కూడిన నారాయణ కవచం అనే మంత్రరాజాన్ని ఈ విధంగా పఠించాలి. గరుత్మంతుని భుజాగ్రాలపై 2 పాదాలను ఉంచి కూర్చున్నవాడు తన 8 చేతులయందు శంఖము, చక్రము, కవచము, ధనుస్సు, ఖడ్గము, బాణము, పాశము, గద అనే ఆయుధాలను ధరించినవాడు అయిన భగవంతుడు దయాదృష్టితో నన్ను కాపాడుగాక. ప్రళయకాలములో తాను ఒక్కడే మిగిలి అనుపమాన కీర్తితో ప్రకాశించే మత్స్యావతారమూర్తి అయిన ఆ మహానుభావుడు నన్ను పరుల పాశాలలో పడకుండా జలాలయందు సర్వదా సంరక్షించునుగాక. మాయావటుడై నటించి బలిచక్రవర్తి సంపదలను అపహరించిన ఆ త్రివిక్రమ దేవుడు నన్ను అన్ని స్థలాలయందు కాపాడుగాక. దేవతల ప్రతిపక్షులైన రాక్షసులను శిక్షించినవాడు, అత్యంత భయంకరమైన అట్టహాసంతో కూడిన మొగము కలవాడు, తన కోరల నుండి బయలువెడిలిన అగ్ని జ్వాలలచే చెదరగొట్టబడిన దిగంతాలు కలిగినవాడు, ఊహించుటకు శక్యం కాని మహిమ కలవాడు అయిన నరసింహదేవుడు అడవులయందు, ప్రమాద స్థలాలయందు, రణభూములందు, నిప్పు మంటలయందు, అన్ని ఇక్కట్టులయందు నాకు దిక్కగునుగాక. సమస్త లోకాలు మహాజల మధ్యములో మునిగిపోయినప్పుడు సముద్ర గర్భంలో నిమగ్నమై ఉన్న భూదేవిని ఉద్ధరించి తన కోర కొనయందు ధరించిన ఆదివరాహమూర్తి, ఆ అగ్ని సదృశుడు, ఆ క్రీడా వినోది, ఆ ధరణి మనోహరుడు, ఆ కారుణ్యనిధి నన్ను ఎల్లప్పుడూ మార్గమధ్యములో రక్షించునుగాక. క్షత్రియకుల విరాముడు, భృగువంశ లలాముడు, సద్గుణ స్తోముడు, మహామహిమ అభిరాముడు అయిన పరశురాముడు పర్వత శిఖరాలందు నన్ను కాపాడునుగాక. శ్రీరామచంద్రుడు తాటకిని సంహరించాడు. విశ్వామిత్రుని యజ్ఞాన్ని కాపాడినాడు. శివుని విల్లు విరిచాడు. ధైర్య సంపన్నుడై బలాఢ్యులైన విరాధుడు, కబంధుడు, కరుడు, దూషణుడు మొదలైన రాక్షసులను తుదముట్టించాడు. వానర రాజైన సుగ్రీవుణ్ణి చేరదీశాడు. వాలిని నేలకూల్చాడు. సముద్రుడి అహంకారాన్ని అణిచివేశాడు. సేతువును బంధించాడు. లంకా నగరంపై దాడి చేసి వీరాది వీరులైన రావణ, కుంభకర్ణాది రాక్షసులను రూపుమాపాడు. విభీషణుణ్ణి లంకకు రాజుగా చేశాడు. సీతా సమేతుడై సాకేతపురానికి విచ్చేసి అక్కడ పట్టాభిషిక్తుడైనాడు. సుఖంగా రాజ్యాన్ని పరిపాలించాడు. అటువంటి శ్రీరామచంద్రుడు దూరదేశాలయందు నన్ను రక్షించునుగాక. అన్ని ఆపదలకు మూలమైన అభిచార ప్రయోగాల నుండి శ్రీమన్నారాయణుడు నన్ను రక్షించునుగాక. గర్వపడుట నుండి నరుడు నన్ను రక్షించునుగాక. యోగ భ్రంశము నుండి యోగాదినాథుడైన దత్తాత్రేయుడు నన్ను రక్షించునుగాక. కర్మబంధాల నుండి గణాధిపతి అయిన కపిలుడు నన్ను రక్షించునుగాక. మన్మధుని బారి నుండి సనత్కుమారుడు నన్ను రక్షించునుగాక. మార్గంలో నడుస్తూ దేవతలను అవహేళనం చేసిన అపరాధము నుండి శ్రీ హయగ్రీవ స్వామి నన్ను రక్షించునుగాక. దేవతలకు నమస్కారం చేయకుండా తిరస్కరించినందుకు, పూజలో లోపం చేసినందుకు నారద మహర్షి నన్ను రక్షించునుగాక. నానా రకాలైన నరకాల నుండి కూర్మమూర్తి నన్ను కాపాడునుగాక. అపద్యం వల్ల కలిగిన బాధల నుండి ధన్వంతరి నన్ను కాపాడునుగాక. శీతోష్ణాది ద్వంద్వాల నుండి జితేంద్రియుడైన వృషభుడు నన్ను కాపాడునుగాక. జనాపవాదము నుండి అగ్నిదేవుడు నన్ను రక్షించునుగాక. జనన మరణాదులు కలిగించే అసత్కర్మల నుండి బలభద్రుడు నన్ను కాపాడునుగాక. కాల ప్రభావం నుండి యమధర్మరాజు నన్ను కాపాడునుగాక. సర్ప సమూహము నుండి ఆదిశేషుడు నన్ను కాపాడునుగాక. అజ్ఞానము నుండి కృష్ణ ద్వైపాయనుడు నన్ను కాపాడునుగాక. పాషాండుల నుండి బుద్ధదేవుడు నన్ను కాపాడునుగాక. కలిరూపుడైన శని నుండి కల్కిమూర్తి నన్ను కాపాడునుగాక. ధర్మరక్షణ పరాయణుడైన శ్రీమన్నారాయణుడి అవతారాలు నన్ను చల్లగా రక్షించునుగాక.
ప్రాహ్నము, మధ్యాహ్నము, అపరాహ్నము, సాయంకాలము, ప్రదోషము, అర్ధరాత్రము, అపరరాత్రము, ప్రత్యూషము, సంధికాలాలు, ప్రభాతము అనే సమయాలలో గదాది ఆయుధాలు ధరించిన కేశవుడు భగవంతుడు నన్ను రక్షించునుగాక. ఈ ప్రకారంగా శ్రీమన్నారాయణ స్వరూపమైన మంత్ర కవచాన్ని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించగా దేవేంద్రుడు దాన్ని గ్రహించి దాని ప్రభావం వల్ల తన శత్రువులైన రాక్షసులను జయించాడని శుకయోగేంద్రుడు తెలిపాడు. బృహస్పతి స్థానములో దేవతలకు గురువుగా ఉంటున్న విశ్వరూపుని గురించి శుకమహర్షి పరీక్షిత్తుకు ఇంకా ఇలా చెప్పసాగాడు. విశ్వరూపునకు 3 శిరస్సులు. వాటిలో మొదటి తల సురాపానం చేస్తుంది, రెండో తల సోమపానం చేస్తుంది, మూడో తల అన్నం భుజిస్తుంది. విశ్వరూపుడు దేవతలకు ఆచార్యుడై యజ్ఞాలు చేయిస్తూ వారితో కలిసి మెలిసి ఉంటూ వారితో పాటు హవిర్భాగాలు అందుకుంటూ ఉండేవాడు. ఇలా ఉండగా విశ్వరూపుడి బుద్ధిలో మార్పు వచ్చింది. అతడు ఒక చెడ్డ పని చేశాడు. విశ్వరూపుని తల్లి రచన, ఆమె రాక్షసుల ఆడపడుచు. విశ్వరూపుడు యజ్ఞాలలోని హవిర్భాగాలను తన తల్లివైపు వారైన రాక్షస ప్రముఖులకు పరోక్షంగా పంచిపెట్టడం మొదలుపెట్టాడు. దేవతల కళ్ళుగప్పి రహస్యంగా రాక్షసులకు హవిస్సులు అందిస్తున్న సంగతి దేవేంద్రుడు తెలుసుకున్నాడు. దాంతో భయభ్రాంతుడైన ఇంద్రుడు తన శ్రేయోభిలాషి కాని విశ్వరూపుని 3 శిరస్సులను ఖండించాడు. బాసురుండు అనక మహాత్మ అగ్రేసరుండు అనక అతండు పూర్వకృత కర్మగతిన్ బేసరుండు అనక మహేంద్రుండు భూసురున్ తలలు అప్పుడు రోషమునన్ తెగన్ అడిచన్. అతన్ని బ్రాహ్మణుడు అని భావించకుండా, మహానుభావులలో మహనీయుడని తలచకుండా, విధి వైపరీత్యం వల్ల ఇలా జరిగిందని అనుకోకుండా ఇంద్రుడు రోషావేశంతో ఆ విశ్వరూపుని తలలను తెగగొట్టాడు. ఆ విధంగా ఇంద్రుడు కోపాన్ని ఆపుకోలేక ఆ విశ్వరూపుని తలలు ఖండించగా సోమపానం చేసే విశ్వరూపుని శిరస్సు కౌజుపిట్టగా మారిపోయింది. అన్నం భక్షించే శిరస్సు తీతువు పిట్ట అయింది. ఈ విధంగా బ్రహ్మహత్య మహాపాతకం 3 విధాలైన పక్షి రూపాలను ధరించి ఇంద్రుడిని చుట్టుముట్టి పరిగ్రహించమని నిర్బంధింపసాగింది. అది చూసి ఇంద్రుడు చాలా భయపడ్డాడు. త్రిలోకాలకు ప్రభువు అయినప్పటికీ ఆ బ్రహ్మహత్యను తప్పించుకొనలేకపోయాడు. చేతులు ఒగ్గి ఆ మహాపాపాన్ని స్వీకరించాడు. ఇంద్రుడు ఆ పాపాన్ని 1 సంవత్సరం పాటు అనుభవించి దాన్ని భరించలేక ఎలాగైనా వదిలించుకోవాలని నిశ్చయించి భూదేవిని, జలాలను, వృక్షాలను, స్త్రీలను పిలిచి దాన్ని 4 విధాలుగా చేసి మీరు పుచ్చుకోండి అని ప్రార్థించాడు. అందుకు బదులుగా భూమి తన యందు చేయబడిన గోయి దానంతట అదే పూడిపోయేటట్లుగా ఇంద్రుని వల్ల వరాన్ని పొందగా, జలాలు సమస్తము తమ యందు ప్రక్షాళనం కాగానే పవిత్రం అయ్యేటట్లుగా వరాన్ని పొందాయి. వృక్షాలు ఎన్నిసార్లు ఛేదించినా తిరిగి చిగురించేటట్లు వరం అందుకున్నాయి. స్త్రీలు ఎల్లప్పుడూ తమకు పురుషుల కంటే ఎక్కువ కామసుఖం ప్రాప్తించేటట్లు వరం కోరుకున్నారు. దేవేంద్రుడు ఆయా వరాలు ప్రసాదించి తన పాపాన్ని 4 భాగాలుగా చేసి వారికి పంచిపెట్టాడు. భూమి ఆ పాప ప్రభావం వల్ల ఉప్పురియటం, చెవుడు కురియటం రూపంలో ఆ దోషాన్ని ప్రకటించింది. జలాలు బుడగల రూపంలోనూ నురుగు రూపంలోనూ ఆ పాపాన్ని స్వీకరించాయి. చెట్లు జిగురు రూపంలో ఆ పాపాన్ని అందుకోగా స్త్రీలు రజోవికారం రూపంలో ఆ పాపాన్ని పంచుకున్నారు.